హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చీకట్లో గగన్ సోఫాలో కూర్చొని ఉంటే ఇకప్పుడు శారద అనుకొని గగన్ మీద చేతులు వేసి, ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇటువంటి కొడుకు పుట్టడానికి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, మీకు దక్కిన అదృష్టానికి ముద్దు పెట్టాలనిపిస్తుంది అంటూ గగన్ బుగ్గ మీద భూమి ముద్దు పెట్టేస్తుంది. ఇదేంటి ఇంత గరుగ్గా తగులుతుంది అని చెప్పి చూసేసరికి సడన్గా కరెంట్ వస్తుంది. ఇక ఎదురుగా గగన్ని చూడగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక దాంతో గగన్ లేచి నిలబడి, ఏంటి అలా ముద్దు పెట్టేశావని చెప్పి అంటూ ఉంటే, ఇంతసేపు నేను మాట్లాడుతూ ఉంటే నేను కాదని ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి శారద వస్తుంది. ఏంటి ఏమైంది అని చెప్పి శారద పూర్ణి అడుగుతూ ఉంటారు. దాంతో అమ్మ తను నేను ఇక్కడ కూర్చుంటే అని నిజం చెప్పబోతూ ఉంటే, ప్లీజ్ నిజం చెప్పొద్దు అని భూమి సైగ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో గగన్ ఏం లేదులేమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి శారద ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే దారిలో చెర్రీ గగన్కి ఎదురు పడతాడు. కార్లో నుండి చెర్రీ కిందకు దిగి గగన్ని హగ్ చేసుకుంటాడు. సోదరా, ఈరోజు ఇంట్లో అందరూ ఇంత ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వే. ఇంత ఈజీగా నువ్వు ఆ వంశీకి క్షమాపణ చెబుతావని నేను అస్సలు అనుకోలేదు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక గగన్ కూడా సంతోషంగా చెర్రీని హగ్ చేసుకుంటాడు. ఇంతలో కృష్ణప్రసాద్ కార్లో నుండి కిందకు దిగుతాడు. ఇక అప్పుడు చెర్రీ గగన్ని కృష్ణప్రసాద్ని చూస్తూ, ఆగు సోదరా, నువ్వేమంటావో నాకు తెలుసు, ఎందుకు మళ్ళీ మళ్ళీ నాకు ఎదురు పడాలని చూస్తున్నావు, ఆఫీస్కి కానీ ఇంటికి కానీ రావద్దని చెప్పాను కదా అని గగన్ అన్నట్టుగా చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత కృష్ణప్రసాద్, ఈరోజు నువ్వు చెల్లెలి పెళ్ళి ఆగిపోకుండా అతనికి క్షమాపణ చెప్పావు, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా అంటూ కృష్ణప్రసాద్ మాట్లాడినట్టుగా చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. అవును, ఇదంతా చేసింది నీ కోసం కాదు, ఇందు నా చెల్లెలు అనుకున్నాను కాబట్టే నేను నిన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేయను, కానీ ఇందుని మాత్రం నా చెల్లిగా యాక్సెప్ట్ చేస్తాను. తను నన్ను అన్నయ్య అని పిలిచినా పిలవకపోయినా తను మాత్రం నాకు చెల్లెలే అని గగన్ మాట్లాడినట్టుగా చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. పోన్లేరా, నన్ను తండ్రిగా అనుకోకపోయినా ఇందుని తోడబుట్టిన చెల్లెలు అనుకుంటున్నావు, అది చాలు అని కృష్ణప్రసాద్ మాట్లాడినట్టుగా చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒకరోజు ఇలాగే నువ్వు కూడా నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అని కృష్ణప్రసాద్ అన్నట్టుగా చెర్రీ అంటూ ఉంటే, లేదు ఎప్పటికీ అది మాత్రం జన్మలో జరగదు, ఒక్కసారి నేను ఎవరినైనా వద్దనుకున్నానంటే ఇక జీవితంలో వారి ముఖం చూడను అని చెప్పి గగన్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్, వాడి కోపానికి ఆజ్యం పోసింది నేనే కదా, వాడికి నా మీద కోపం ఉండొచ్చు కానీ మీ మీద చాలా ప్రేమ ఉంది, రేపటి రోజున నేనున్నా లేకపోయినా వాడు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఏంటి నాన్న ఆ మాటలు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అంత సులువుగా నేనేం చచ్చిపోలేరా, పాపాలు చేశాను కదా, బతికుండగా శిక్ష అనుభవించాలి కదా అని చెప్పి ఇక అలా కారులో చెర్రీని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోపక్క శారద వంట చేస్తూ ఉంటే ఇక అప్పుడు పూర్ణి, అమ్మ వంకాయలు సన్నగా కొయ్యి, అలా కోస్తేనే నాకు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది. వంట చేయడం చేత కాదు కానీ ఆర్డర్లు వేయడం బాగా తెలుసు, రేపటి రోజున నీకు సంబంధం చూసేటప్పుడు వంట వచ్చిన అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి, కూతురికి వంట నేర్పలేదని నన్ను అంటారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అసలు వంట నేర్చుకోవాల్సిన అవసరం ఏముందమ్మా, ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇక అప్పుడు భర్త పిల్లల ఆయుష్ అంతా కూడా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అలా బయట భోజనం తింటే ఆరోగ్యం త్వరగా పాడవుతుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత భూమి అక్కడికి వస్తుంది. ఏం వంట చేస్తున్నారా ఆంటీ అని చెప్పి శారదని అడుగుతుంది. పూర్ణికి ఇష్టమని వంకాయ ఫ్రై, తోటకూర పప్పు చేస్తున్నాను అని అంటూ ఉంటే, మరి మీ అబ్బాయికి ఇష్టమైనవి అని చెప్పి భూమి అంటుంది. వాడికి గోంగూర పప్పు, క్యారెట్ ఫ్రై, అప్పడాలంటే చాలా ఇష్టమని శారద అంటూ ఉంటుంది. సరే ఆంటీ, అయితే నేను అవి చేస్తాను, మీరు పక్కకు తప్పుకోండి అని అంటూ ఉంటే, నీకెందుకులే అమ్మ శ్రమ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళకు వండి పెట్టడంలో శ్రమ ఏముంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏంటి అని చెప్పి పూర్ణి మరొకసారి అడుగుతూ ఉంటుంది. ఎవరు ఇష్టమైన వాళ్ళు అంటున్నావు అని చెప్పి పూర్ణి అడుగుతుంటే, మీరే అని చెప్పి భూమి కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్కి ఇష్టమైనవన్నీ కూడా వండి భూమి టేబుల్ మీద పెడుతుంది. వంటలన్నీ కూడా గుమ్మగుమ్మలాడిపోతున్నాయి, ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి, చూసి నేర్చుకో అని చెప్పి పూర్ణిని శారద తిడుతూ ఉంటుంది. అవునా ఆంటీ, మీ అబ్బాయి భోజనానికి రారా అని చెప్పి భూమి అడుగుతుంటే, వాడు బయట భోజనం తింటాడమ్మా,
ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. బయట భోజనం తింటే ఆయన ఆరోగ్యం పాడవుతుంది, అందుకే నేనే తీసుకువెళ్ళి క్యారేజ్ ఇస్తాను అని చెప్పి భూమి క్యారేజ్ తీసుకువెళ్తూ ఉంటుంది. మరోపక్క ఇందుకి మంగళ స్నానం జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆగిపోతుంది అనుకున్న పెళ్ళి మళ్ళీ జరుగుతుందని అస్సలు అనుకోలేదు. నిజంగా ఈరోజు అందరం చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి మీరా అంటూ ఉంటే, ఈ సంతోషానికి కారణం నా పెద్ద మనవడు గగన్. చేయని తప్పుకి వాడు క్షమాపణ చెప్పాడు, అందుకే ఈ పెళ్ళి జరుగుతుంది అని గగన్ వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. నిజంగా గగన్ గ్రేట్, ఎందుకంటే చేయని తప్పుకి క్షమాపణ చెప్పాడు. అలా ఎంతమంది క్షమాపణ చెబుతారో, అతని రేంజ్ ఏంటి, అతను చేసింది ఏంటి, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడమే కాకుండా హీరోలాగా అతనికి క్షమాపణ చెప్పాడంటే హీఈస్ గ్రేట్ కదా. అతనిది హీరోయిజం అంటే అతను హీరోలకే హీరో అని చెప్పి నక్షత్ర గగన్ని పొగుడుతూ ఉంటుంది. శరత్ చంద్ర, ఇందు వీళ్ళంతా కూడా ఆశ్చర్యంగా నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు. ఇక మీ అన్నయ్య గొప్పతనం తనకు అర్థమైంది, నీకే అర్థం కావట్లేదు అని ఇందు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు అపూర్వ గగన్ని పొగుడుతున్న నక్షత్ర చెంప పగలగొడుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.